నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింపము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరమును నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు నిందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రియమైన దేవుని కుటుంబ సభ్యులారా, మీ అందరూ కూడా హృదయపూర్వక రెండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభు యొక్క అత్యంత మహాకృపలో మరి నాన్న సమాధి దగ్గర ఇటు రీతిగా మనందరం కుటుంబ సభ్యులంగా చేరి నివాళులు అర్పించడానికి గాను మన ప్రేమను వ్యక్తపరచడానికి కానీ కూడి ఉన్నాము. మరి ఇది నాన్న ఆదరణ కూడికగా మనం చేసుకోబోతున్నటువంటి కార్యమును బట్టి కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని చెంత దేవుని వైపు చూస్తూ ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానమును జీవమునైనటువంటి మా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువా. అయ్యా, ఉదయకాల సమయంలో మీ పాదాలు చెంతకు చేరుతున్నావు నాయన. అల్పులము అభాగ్యులము తండ్రి అయినటువంటి మమ్ములను, ఈ మానవాళిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. గొప్పటి స్థాయినిచ్చిన వాడువు నీవే, అంతస్తు ఇచ్చిన వాడువు నీవే, లేవనెత్తిన వాడువు నీవే, బలపరిచిన వాడువు నీవే ప్రభా, కూర్చోబెట్టిన వాడువు నీవే నాయన. అటు రీతిగా అయ్యా నాయన, నీ ప్రియ దాసులు, నీ ప్రియ కుమారుడు నాయన, నాన్న బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. నాయన దొండపాటి దేవరాజారావు గారిని అయ్యా నాయన,
నీ పిలుపునందుకొని నీ సన్నిధానంలో పరదేశంలో ఉన్నారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అయ్యా నాయన మరి ఈ 15వ రోజున ప్రభా నాయన ఈ సమాధి వద్దకు చేరి నాయన ఈ సమాధిని పూర్తిగా కట్టి ప్రభా నాయన ట్యాబ్లెట్ని పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. అయ్యా నాయన మీరే తోడుగా ఉండండి. అయ్యా ఈ సమాధిని ప్రభా నాయన నాన్న శరీరమునకు విశ్రాంతి స్థలముగా నీవు సిద్ధపరిచావు నాయన, నీకు వందనాలు. ఆత్మనైతే నీవు తీసుకున్నావు ప్రభా, ఆత్మ నీ యందు ఉండి ఆనందిస్తుందని మేమందరం విశ్వసిస్తూ ఉండగా తండ్రి ఆయన మీరే తోడుగా ఉండండి. అయ్యా కుటుంబ సభ్యులుగా మమ్మల్ని అందరినీ ఆదరించండి, బలపరచండి, మా నోటి నిండా నవ్వుంచండి తండ్రి. మా బాధను దుఃఖమును తీసివేయండి, మా బాధను నాట్యంగా మలుచుబాడు నీవేనాయన కనికరం చూపించండి, మీ కనుదృష్టి మా మీద ఉంచండి. అయ్యా ఈ మేము జరగబోతున్నటువంటి ఈ ఆదరణ కోడికలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మమ్మల్ని క్షేమంగా ఇక్కడ తీసుకొని వచ్చారు, నడిపించారు తండ్రి. అయ్యా నాయన గాయపరచువాడు నీవే అన్నావు, మరలా తిరిగి కట్టేవాడు నీవే అన్నావు. అయ్యా గొప్ప భక్తుడు అన్నాడు కదా తండ్రి, యోబు భక్తుడు, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకున్నాడు అని చెప్పావు. అయ్యా చెబుతా నీకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పాడు నాయన. అయ్యా అన్ని వేళల అన్ని విషయముల యందు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా అయ్యా నీ బిడ్డలముగా నీ భక్తులముగా నీ బిడ్డలముగా ఎల్లప్పుడూ ఉండగలట్టుకు సహాయం దయచేయండి తండ్రి. అటువంటి లోతైన అనుభవము అయ్యా మా అందరికీ మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. అటు రీతిగా అయ్యా నాయన నీ పాదాలు పట్టుకోగలట్టుకు మా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా నాయన నాన్న నీ సన్నిధానంలో ఉన్నప్పటికీ కూడా మీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను తండ్రి. మరణం అనేది ఎడబాటు కాదు, కానీ మరణం అనేది బాధాకరమైన ఇప్పటికి కూడా ఈ లోక సంబంధమైన విషయంలో తండ్రి వాక్యం చెప్తా ఉంది. ఈ మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొని అయ్యా నాయన మహిమగల శరీరముగా ప్రభావాన్ని నీ ఎదుట నిలవబడుతుంది, నిలవబెట్టుకుంటావు, అటువంటి గొప్ప ధన్యతనిస్తావు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అయ్యా నీకే వందనాలు తండ్రి. అటు రీతిగా నాన్నని నువ్వు నిలబెట్టుకున్నావు, సంతోషకరమైనటువంటి ఆ వాతావరణంలోకి నీ తీసుకున్నావయ్యా, నీకు వందనాలు. అయ్యా అక్కడ ఏడుపోయినను బాధైనను యుద్ధమైనను శ్రమైనను శోధనైనను ఏది ఉండదు, అక్కడంతా సంతోషమే సమాధానమే ఉంటుందని చెప్పావు నాయన, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు. అటు రీతిగా అయ్యా నాయన విశ్వాసం వైపు మేము అడుగులు వేస్తూ నీ వైపు చూస్తూ ఉండగా ఇంకా మేము బలపడుతూ అయ్యా ప్రార్థనలో ఎదుగుతూ మిమ్మల్ని ఆనుకుంటూ అయ్యా నీ వైపు చూసేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపకు పాత్రులుగా ఉంచండి. మా అపశ్రుతులను మన్నించి అయ్యా జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ఇంకనూ అయ్యా సఫలీకృతం చేసి ఏ ఆటంకాలు లేకుండా ఏ అవరోధములు లేకుండా అన్ని చక్కటి విధానంలో జరగగలుగుటకు నీవు కృపను అనుగ్రహించమని, మీ నడిపింపును మాకు అనుగ్రహించమని, మీ ఆలోచించి నింపమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని. అయ్యా అమ్మని ఆ తండ్రి అలాగనే అక్కని బావగారిని తండ్రి అన్నయ్యని వదిన్ని చిన్నన్నని వదిన్ని పిల్లలందరినీ మీరు నడిపించి బలపరిచి మీ ఆత్మ నడిపింపును వారికి అనుగ్రహించి వారి యొక్క ప్రతి పని పాటలో మీరే తోడుగా ఉండమని, అయ్యకున్నటువంటి రక్త సంబంధికులందరినీ దీవించి ఆశ్రయించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన మాకు దయచేయండి, అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల నడిపింపు ఆదరణ మనకుని మన కుటుంబ సభ్యులకును ప్రాముఖ్యంగా మనందరికీ ఎవరైతే దుఃఖములో ఉన్నారో వారందరికీ ఆదరణకర్తమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి మనందరినీ ఆయన సంతోషముతో నింపునుగాక. సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడం ఆకాశ మండలములకు ప్రభునందు నిద్రించిన దేవ రాజారావు గారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ విశ్వాసంలో వారు ఎదిగింపబడిన జీవితమును బట్టి ఈ సమయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా దయచేసి మీరు మరి ఏర్పాటు చేయబడ్డవారు ముందుకొచ్చి ట్రిబ్యూట్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి కుటుంబం చేత ఏర్పాటు చేయబడ్డవారు లేదా ప్రేరేపించబడ్డవారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పేర్లు లిస్ట్ నా దగ్గర అయితే లేదు. ఏర్పాటు చేయబడ్డటువంటి వారు దయచేసి ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా
మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం దేవరాజరావు గారి గురించి విశేషాలు మాత్రమే చెప్పాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సరే ప్రభు నామమున నాకు అవకాశం ఇచ్చిన అందరూ రక్త సంబంధిత స్నేహితులు మా అన్నయ్య దేవరాజారావు అన్నయ్య. నేను 9వ తరగతికి నేను 9వ తరగతికి వచ్చినప్పుడు అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. నేను 9వ తరగతి చదివేటప్పుడు అన్నయ్య శ్రీ నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనీర్గా పనిచేయడానికి ఆయన నియమింపబడినారు. గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీగా నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేయడానికి అన్నయ్య నియమింపబడ్డారు. ఓవర్సీస్ అనే జాబ్ ఇచ్చారు అన్నయ్య మొదటిసారి. ఓవర్సీ అని మరి కొంచెం చిన్నగా అక్కడ నాకు తెలియదు ప్రొనౌన్సియేషన్. అది 6 నెలల కాలంలోనే మళ్ళీ సూపర్వైజర్గా కూడా ప్రమోషన్ ఇవ్వబడింది. మరి అప్పుడే అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీగా నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మరి ఆయన పునాది నుండి కట్టబడేటువంటి ఫౌండర్గా ఉన్నారు. అలాగా వచ్చినటువంటి అన్నయ్య మరి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను చూడలేక మరి ఆ డామ్ నిర్మాణం అంటే మరి తరతరాలకు ఉండవలసింది కనుక అక్కడ గవర్నమెంట్ వారి చేతను కాంట్రాక్టర్ల చేతను జరుగుతున్న అకృత్యాలను చూడలేక ఆయన 6 నెలల తర్వాత రిజైన్ చేసేసారు గవర్నమెంట్ జాబ్. 6 నెలల్లోనే ప్రమోషన్ వచ్చింది. ఇంకో కొంచెం 6 నెలల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతారు, మంచి వర్కర్ అని చెప్పి పేరు తెచ్చుకున్న అన్నయ్య మరి సంవత్సరంన్నరలోకే ఆయన రిజైన్ చేసేసారు. ఏంటంటే అక్కడ చాలా అకృత్యాలు జరుగుతున్నవి. ఆ నిర్మాణము అది పటిష్టమైనటువంటి నిర్మాణంగా ఉండవలసింది. మరి అలాంటిది అక్కడ జరుగుతున్నటువంటి ఆ కట్టడం వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా అది కొంతకాలమే ఉండే రీతిగా ఉంది. దానిలో నా పాత్ర నేను పనిచేయలేను కనుక అక్కడ వారిని ముందు హెచ్చరించితే వారందరూ కూడా ఒకటైపోయి నన్ను ఒక రకంగా నేను అక్కడ ఉండలేదు చేసిన సంగతి మాకు తెలుసు. తర్వాత అప్పటికే నాన్నగారు ఆ పరిస్థితిలో విజయవాడ నుండి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయబడి పెరాలసిస్ పేషెంట్గా నాన్న పనిచేస్తున్నారు. కుటుంబం పెద్దదిగా ఉండేది. అయినా అన్నయ్య మరి నిజాయితీ తప్పిపోకుండా ఆర్థిక ఇబ్బందులైనను వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆయన మానుకొని ఆయన మరి ఆ ఉద్యోగాన్ని మానుకొని వచ్చినటువంటి పరిస్థితులు బట్టి చాలా తర్వాత మళ్ళీ అక్కడ నుండి శ్రీశైలం ప్రాజెక్ట్ మీద అక్కడికి వెళ్ళారు. మేము నియమింపబడ్డారు మళ్ళీ గవర్నమెంట్ జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్నయ్య అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు తను ఎంచుకున్నటువంటి మార్గంలో తనకు నచ్చిన మార్గంలో రాజీ పడకుండా ప్రయాణం చేసి అందులో రాణించి తనతో పాటు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అని తను జీవిస్తూ ఇతరులను జీవింపజేసినటువంటి గొప్ప వ్యక్తి బాబుమావయ్య. నేను దేవరాజరావు గారి అక్క కొడుకుని. నేను పెద్ద మేనలో ఆయనకి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు 1 సంవత్సరం అప్పుడే చనిపోతే మా మామయ్యలు మా అమ్మ టీచరే, అధికమైన పని ఏమీ లేదు. కానీ ఒక భద్రత, ఒక రక్షణ, ఒక కవచంలో మామయ్యల కవచంలో రక్షణ కవచంలో పెరిగాను. మా పెద్ద మామయ్య ఆయన ఒక తండ్రిలాగా నాకు ఎప్పుడు ఒక వారంలో డైలీ డే బై డే కాల్ చేస్తారు. ఊరికే సైడ్ సంగతులు అని
ఏంటి విశేషాలు, రాజకీయాలు ఏంటి అని చెప్పి మాట్లాడేవారు. దాదాపు 3వ తారీఖు నుంచి కాళ్ళు, ఇక ముందు కూడా కాళ్ళు ఉన్నది మా ఆయన. ఒక తండ్రిలాగా ఎప్పుడూ అసగట్టుకునే నా సమస్యని అసగట్టుకునే నీకున్న సమస్య ఏంటి అని ధైర్యం చెప్తూ ఆ సమస్యలో తోడుగా ఉండి ధైర్యం చెప్పినటువంటి ఒక తండ్రిలాగా నడిపించినటువంటి వ్యక్తి, ఒక స్నేహితుడిలాగా నాతో ప్రయాణించినటువంటి వ్యక్తి, ఎప్పుడు ఆయన జ్ఞాపకాల్లో నన్ను గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి, తన కొడుకులతో పాటుగా నన్ను కూడా ఆదరించినటువంటి వ్యక్తి. పాస్టర్ గారు సార్ ముందుకు రండి సార్. ఆయన 80 సంవత్సరాలు జీవించారు. 80 సంవత్సరాలు కూడా సమాజ సేవ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతమందికో ఉద్యోగాలు తెప్పించి కుటుంబ సభ్యులకి సహాయం చేస్తూ తన జీవితాన్ని, జన్మని చరితార్థం చేసుకున్నటువంటి మామయ్య. ప్రేమ, ఆయన పంచినటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి ప్రేమ, తిరిగి కోరుకున్నటువంటి ప్రేమ. జనరల్గా మానవులు అందరూ కూడా, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అంటాడు ఒక ఆర్థిక శాస్త్రవేత్త. అలాగే మానవ సంబంధాలని మానసిక సంబంధాలు అని చెప్పి ఒక మానసిక శాస్త్రవేత్త చెప్తాడు. కానీ ఏ శాస్త్రవేత్తలకి అందనటువంటి మానవాతీతమైనటువంటి ఒక నిర్వచనాన్ని, ప్రేమకు ఒక నిర్వచనాన్ని చెప్పినటువంటి వ్యక్తి మా మామయ్య. అదేంటంటే ఈయన ప్రేమకి తిరిగి ఆశించడం ఉండదు. ఆయన ప్రేమిస్తాడు, ఇస్తాడు, అంతే. ఇస్తే మనకేంటి అనేటటువంటిది ఆయనకి అసలు ఆలోచన ఉండదు. ఆయన దగ్గర కొండంత పెట్టుకొని గోరంతలో లేకపోతే గుప్పెడంతలో ఇవ్వటం అనేటటువంటిది గొప్ప సంగతి ఏమి కాదు. కానీ ఆయన దగ్గర 10 రూపాయలు పెట్టుకొని 5 రూపాయలు దానం చేసేటటువంటి, లేకపోతే సహాయం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, ప్రేమించేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పిల్లల్ని ప్రేమిస్తాడు, కుటుంబ సభ్యులందరినీ ప్రేమిస్తాడు, భార్యని అమితంగా ప్రేమిస్తాడు. ఎంతగా అంటే ఒక చిన్న పిల్లల్ని చూసినట్టు చూస్తాడు. నా వ్యక్తిగతమైనటువంటి నేను గమనించినటువంటి విషయం అంతే. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. నేను అనుకుంటాను 2 కొడుకులు 2 కూతుళ్ళు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మధ్యన రిలేషన్. బుజ్జి 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 అని ఎప్పుడు కలవరిస్తూ ఉంటారు. ఆయనకి ఇల్లే ప్రపంచం, ఆఫీసే అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. ఈ 2 ప్రపంచాల మధ్యనే ఆయన జీవితం. మధ్య మధ్యలో ఈ సేవలు, సహాయాలు, మానవ సేవ, ఆపదలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం. ఇది పాపము అనేటటువంటిది ఆయన డిక్షనరీలో నేను చూడాలి. కుటుంబ సభ్యుల మీద కానీ లేకపోతే బంధుమిత్రుల మీద కానీ ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన కోపడినటువంటి సందర్భాన్ని, సన్నివేశాన్ని నేను చూడాలి. ఆయన ఎక్కడైతే కోపడతారంటే, ఆ యేసు ప్రభు ఎక్కడైతే యెరూషలేము దేవాలయంలో దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని చెప్పి ఆయన జీవితంలో ఒకసారి కోపడ్డారు అన్నట్టుగాను చూస్తాము. ఈయన ఆఫీసు విషయాల్లో పని పట్ల అలసత్వం కానీ లేకపోతే ఉద్యోగంలో ఎక్కడైనా సరే ఉదాసీనత కనుక ప్రదర్శించేటటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద కొరడా జులిపించేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన నిజాయితీగా ఉంటారు, అందరూ కూడా నిజాయితీగా ఉండాలి అనే కోరుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మన ఐబీఆర్సీఎల్లో పనిచేసి ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగి ఎంతైతే సమకూర్చుకోగలడో అంతవరకే సమకూర్చుకొని నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మా మామయ్య. ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ రోజున మనం
మరి భూతార్థం పట్టుకొని వెతికినా లేకపోతే జల్లెడ పెట్టినా కూడా దొరకనటువంటి వ్యక్తిత్వం. మరి ఆయన వ్యక్తిత్వాన్ని అంటే సుదీర్ఘమైనటువంటి మరి 80 సంవత్సరాలు జీవించేటట్లుగా ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయనకి దేవుడు ఆశీర్వదించి 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. ఇందులో భాగంగా మరి చివరి అధ్యాయంలో ఒక 2 సంవత్సరాలు బాగా స్ట్రగుల్ అయ్యారు. అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో స్ట్రగుల్ అయ్యారు. బైపాస్ ఆపరేషను, స్పైనల్ కార్డ్ ఆపరేషను, నీ క్యాప్స్ ఆపరేషను, ఇంకా రకరకాల ఆపరేషన్ పోస్టెడ్ అని లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఆపరేషన్స్ చేయించుకొని వాటి నుంచి కుటుంబ సభ్యుల సపోర్ట్తో ఆయన రికవర్ అవ్వటం, వాళ్ళు చివరి క్షణాల్లో ఆయనకి సర్వీస్ చేసి వాళ్ళు కూడా చాలా మామయ్యకి చేసినటువంటి సేవ చూసి ఇది మామూలుగా సాధ్యపడేటటువంటి సర్వీస్ చేయలేదు. కొడుకులు కానీ భార్య కానీ కోడలు కానీ చేసినటువంటి సేవ గొప్ప సేవ చేశారు. మామయ్యని 80 సంవత్సరాల కంటికి రెప్పగా కాపాడుకున్నటువంటి కొడుకులు, భార్య, వీళ్ళు కోడళ్ళు, మనవరాళ్ళు మా ఆయన ఒక చిన్నపిల్లలాగా కాపాడుకున్నారు. మా ఆయన చివరిగా 24వ తేదీన కలవడం జరిగింది. ఆయన చిన్నపిల్లల్ని కూడా అరే ఒరే అని పిలిచేటటువంటి స్వభావం ఉండదు. జనరల్గా మామూలుగా ఎవరినైనా మేనల్ని నన్ను కూడా అరే అనేవాడు కాదు. ఆయన అనేవాడు, మరి ఎందుకు అనేవాడు, ఆయన స్వభావం అంతే. ఎప్పుడన్నా ఒకసారి మా ఊరికే అనేవాడేమో కానీ మామూలుగా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పాలన్నా కూడా ఆయన 5 రూపాయలు కానీ అనేవాడు తప్ప అదే అని అనేవాడు కాదు. అనిపించిన వాళ్ళని ఉండేది కానీ ఆయన అనేవాడు, ఎవరిని కూడా అనేవాడు కాదు. అంత ప్రేమ, అంత జాగ్రత్తగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి. మరి ఆ కంపెనీలో మరి ఐబిఎల్సిఎల్ అనేటటువంటి సంస్థ ప్రారంభ దేశం నుంచి అందులో ఆయన పనిచేసి ఆ కంపెనీ ఎదుగుదలలో ఈయన కృషి చాలా గొప్పగా ఉంది, కంట్రిబ్యూషన్. దాన్నే కంపెనీ యజమాని సుధీర్ రెడ్డి ఆయన మాని అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికేట్ కూడా, సార్ మీరు చేసినటువంటి సేవలు, మనిద్దరం కలిసినటువంటి పనిచేసినటువంటి రాయచూరు అలాంటి ప్రాంతాల్లో పనిచేసినటువంటి ప్రాంతం, అక్కడ వర్కర్స్ మీ గురించి ఇచ్చినటువంటి కితాబులు కానీ మీ గురించి చెప్పినటువంటిది కానీ 24 గంటలు మీరు సైట్లో ఉండి పర్యవేక్షించినటువంటి విధానం కానీ అపూర్వం. మీలాంటి వ్యక్తి మా సంస్థ దొరకడం మా సంస్థ చేసుకున్నటువంటి ఒక మంచి ఇది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ కూడా ఉండటం అనేటువంటి ఒక యజమాని చేత అలాంటి గుర్తింపు పొందినటువంటి నమ్మకమైనటువంటి ఒక సేవకుడిగా, నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆ సంస్థలో కితాబులు అందుకున్నటువంటి మామయ్య. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, చర్చిలు కట్టించడం కానీ, బడులు కట్టించడం కానీ. ఒక మహానుభావుడు అన్నాడు, ఒక గుడి కడితే 100 మంది భిక్షగాళ్ళు తయారవుతారు, అదే ఒక బడి కడితే 100 మంది మేధావులు తయారవుతారు అని చెప్పిన సూక్తిని ఆచరిస్తూ ఆగిరిపల్లిలో మరి ఆయన చదువుకున్నటువంటి ఎలిమెంటరీ పాఠశాలని పక్కా భవనంగా తీర్చిదిద్దటంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు, దేవాలయాలకి కంట్రిబ్యూషన్ చేయడం కానీ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కొన్ని మాత్రమే. మరి మామయ్యని స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ, మామయ్య మేనల్లుడిగా, పెద్ద మేనల్లుడిగా ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రేమ మర్చిపోలేనటువంటిది, జీవితకాలం గుర్తుండేటటువంటిది. ఆయన చరిత్ర ఒక సువర్ణ అధ్యాయం. ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటాడు. అమరుడు, ఆయన అమరజీవి, కీర్తిశేషులు. ఇంకా కొత్త పదాలు కూడా ఆయన గురించి అభివర్ణించడానికి చాలావేమో.
ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అంత మహోన్నత వ్యక్తిత్వాన్ని ఒక 5 నిమిషాల్లో మైక్ పట్టుకొని మాట్లాడమంటే సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఆయన గురించి మరి చాలా చెప్పాల్సింది ఉంది, చాలామంది చెప్పడానికి కూడా ఉన్నారు కాబట్టి అందరం షేర్ చేసుకోవాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆయన మెసేజ్ నమస్కారం. యువరాజ్ గారు యాక్చువల్ నా గురువు గారు. నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సార్ దగ్గరనే ఫస్ట్ నేను ఒక ఇంజనీర్ చేశాను. నేనంటే ఆయనకు ప్రాణం. నాకు కూడా అంతే. ఐడియాస్ కంపెనీలో ఇద్దరం కలిసి 30 సంవత్సరాలు కలిసి ఆ కంపెనీ ఎక్కడికో తీసుకెళ్ళాను. మంచి మనిషి. జనరల్గా ఎంతమందిని చూశాను. నాకు నచ్చిన వ్యక్తుల లోపల ఆ 3 వ్యక్తులు సార్ ఉంటారు. మంచి వ్యక్తి, చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఎందుకు నచ్చిందంటే ఆయన ప్రిన్సిపల్స్ ఎప్పుడు జరగట్లేదు. అందుకోసమే నాకు బాగా నచ్చింది. నేను ఎంతోమంది చూశాను, పెద్దలతో ట్రావెల్ చేశాను, కానీ మంచి వ్యక్తి. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడాను, కానీ ఆయన వినందుకు నాకు బాధగా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడాను. వేదిక పైన ఉన్నటువంటి నియోజకులకు, అలాగే దేవరాజారావు గారు, మా అన్నయ్య గారి జ్ఞాపకార్థం పూర్వీకులు చేసినటువంటి రక్త సంబంధాలు, తోబుట్టువులు, బంధువులు, సన్నిహితులు, మిత్రులు, అభిమానులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా అన్నయ్య గురించి చెప్పాలి అని అంటే మా కుటుంబ నేపథ్యం కూడా కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా కుటుంబ నేపథ్యము, మేము ఒక దేవుడి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. 100 సంవత్సరాలు సిఎస్ఐలో అనుబంధంతో ఉన్నటువంటి వారు. 1947లో సిఎస్ఐ ఏర్పడితే 1925లో ఈయన సిఎంఎస్లో మా ఫాదర్ టీచర్గాను 12 సంవత్సరాలు టీచర్గా చేసి, సెకండ్ గ్రేడ్ టీచర్ రిజైన్ చేసి పాస్టర్గా డోనకల్ డయోసిస్కి డివినిటీ 18 మార్క్స్ డివినిటీ పొంది పాస్టర్గా మరి తన సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. అంటే 100 సంవత్సరాలు 1900లో ఆయన పుట్టారు. 1925లో టీచర్గా వచ్చారు. 1943లో పాస్టర్గా మరి రూపాంతరం చెంది దైవ సేవలో వాడబడ్డారు. అంటే 125 సంవత్సరాలు ఆయన జీవితంలో 100 సంవత్సరాలు మరి సిఎస్ఐతో అనుబంధం కలిగినటువంటి మా కుటుంబాన్ని ఆయనకి పునాదిగా వేశారు. 11 మంది మేము సంతానం. 11 మందిలో అన్నయ్య 5వ వారు. మరి 5వ వారు మా నాన్నగారు చేసినటువంటి పరిచర్యలో అన్నయ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆయన పరిచర్యలో భాగస్వాములే. మా నాన్నగారు మరి వయసు పైబడుతున్న ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు మరి 11 మంది ఆ పరిచర్యలో ముందుకు సాగినటువంటి వ్యక్తులే. ఆయన మా నాన్నగారి బ్యాగ్ మోస్తూనే, లేకుంటే మా నాన్నగారి చేయి పట్టుకున్నాం, మా నాన్నగారి సంచి పట్టుకున్నాం, అలాగా అందరూ పరిచర్యలో వాడబడుతూ మరి ముందుకు సాగినటువంటి వ్యక్తులు. ఎలా అంటే ఉదయము వేకువజామున రాత్రి 2 సమయాలలోనూ ప్రార్థన కూటం లేకుండా, కుటుంబం మరి ఆరాధన లేకుండా ఏ రోజు ముగించేవాళ్ళు కాదు. అలా అంతటి దైవభక్తిలోనూ క్రమశిక్షణలోనూ రచ్చబడినటువంటి కుటుంబం. ఎవరు లేవకపోయినా ఊరుకునేటువంటి అంత కఠినమైనటువంటి క్రమశిక్షణలో పెంచారు. అలాంటి కుటుంబంలో ఆయన పెరిగి వచ్చి అదే పద్ధతి, అదే అవినీతి లేకుండా మరి ఏ విధమైనటువంటి అసలు మరి క్రమశిక్షణ ఉల్లంఘన లేకుండా, ఏమీ లేకుండా మరి అన్నిటికీ లోబడి మా అన్నయ్య గారు అయితే వయసు పడిన తర్వాత కూడా డిగ్రీ చదివేటప్పుడు కూడా మా పిల్లలతో బయట ఆడుతూ ఉంటే మా నాన్నగారు మందలించినటువంటి
పరిస్థితి చూస్తూ ఉన్నాం. గడగడలాడుతూ వెళ్ళిపోయి డాక్టర్ని అంత క్రమశిక్షణలో పెంచారు. అంత అదే క్రమశిక్షణ మరి మా అన్నయ్య తను పాటిస్తూ తన కుటుంబానికి కూడా అదే క్రమశిక్షణలో చక్కగా పెంచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. అన్నయ్య గురించి చెప్తూ ఉంటే అందరూ మంచివాడు మంచివాడు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఏ విధమైన మళ్ళా చెప్పిందే చెప్పుకోవడం తప్ప ఆయన ఒక గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తి. మానవత్వానికి మంచితనానికి మరో రూపం ఆయన. మరి మరి పేదల సాధనను ఆదరించడంలో ఒక గొప్ప మరి దార్శనికుడు, మరి ఉత్తముడు. ఇలాంటి పదాలు ఎన్నున్నా ఆయనకు ఉపయోగించుకోవడంలో అర్థం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి నిజంగా గొప్ప వ్యక్తి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎదిగాడంటే మిగిలిన వాటి గురించి పట్టించుకునే రోజులు మనం చూస్తూ ఉన్నాం. కానీ మా అన్నయ్య అలా చేయలేదు. ఎవరిని విడిచిపెట్టబడలేదు. నీతిమంతునికి ఒక సంతానం ఆయన తదనంతరం వర్ధిల్లుతారన్న వాక్యాన్ని నెరవేరుస్తూ మరి మా నాన్నగారు అతి పేదరికంలో మమ్మల్ని పెంచినప్పుడు మరి మేము ఆయన తదనంతరం మరి అందరం మరి వర్ధిల్లి మరి ఆ వాక్యాన్ని మరి నెరవేర్పుగా మరి మా పట్ల నెరవేర్చబడటం నిజంగా మేము ప్రజలు మరి అందరి బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అన్నయ్య ఎవరిని వదిలిపెట్టలేదు, అందరికీ సహాయం చేశాడు, అందరినీ చేయొద్దని పైకి లేపాడు, ఆదరించాడు. ఆ విధంగా మరి తన ధన్యజీవిగా మరి అందరం భావిస్తూ ఉన్నాం. ఆయన లేని లోటైతే మనం తీర్చలేదు. కానీ మరి నరులారా తిరిగిరా కనిపించినప్పుడు తిరిగి రావాల్సిన పరిస్థితి ఎవరికైనా తప్పదు కనుక ఆ పరిస్థితిలో ఆ క్రమానుగుణంగా ఆయన ఆ పిలుపుని అందుకొని వెళ్ళారు. మహిమలో చేర్చబడ్డారు, బ్రహ్మానందం ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. మరి దేవాది దేవుడు ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచిని మరి ఆదరణను మా ఉదయకు మరి ముఖ్యంగా పిల్లలు ముగ్గురికి మరి కుటుంబాలకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన మిగిల్చినటువంటి మంచిని, ఆయన చూపినటువంటి బాటను వాళ్ళు ఇప్పటికీ మరి వదలకుండా, భవిష్యత్తులో కూడా వదలకుండా అదే మార్గంలో నడుస్తూ మరి తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలను ఎలువడింపజేసేటువంటి బిడ్డలుగా ఉండాలని మా బిడ్డలకు నేను సూచన చేస్తూ, అలాగే తల్లిని మరి మరి చక్కగా ఏ విధంగా అయితే నాన్న ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నా విధంగా తల్లిని ఆదరించి మరి ఉన్నాను, అదేవిధంగా అంతా మరి చక్కగా మరి కలిసి చక్కటి ఆదర్శమైనటువంటి కుటుంబంగా దేవరాజరావు గారి కుటుంబం అని మరి చెప్పుకునేటట్టుగా ఉండే మన దేవాది దేవుడు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రావడం జరిగింది. వారిలో ఎవరన్నా వచ్చి మాట్లాడడానికి రాముగారు. ధన్యవాదాలండి. సార్ని హలో సార్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. నా పేరు రాము అంటూ కొంతమంది ఆగిపోయింది సిఎస్ఐ స్కూల్ పాఠశాలలో చదివినటువంటి చిన్న విద్యార్థులండి. మేము చదివిన తర్వాత కూడా మేము చదివిన టైంలో కూడా తాటేక పాటలో స్కూల్ నడుస్తూ ఉండేదండి. ఆ రోజులు పాఠశాల జరిగిన తర్వాత 7వ రోజు అదే సిఎస్ఐ ప్రేయర్ జరిగేదండి. అలాంటి టైంలో మేము చదువుకుని ఉన్న తర్వాత ఈ మాస్టర్ చదివాలని తెలుసండి. సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో బిల్డింగ్ కూడా కావాలని అడగడం చేత సార్ కంపల్సరీగా అడ్వాన్స్ చేసుకొని 20 ఏళ్ళ క్రితం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 20 సంవత్సరాల బట్టి అనేక మంది వందల పిల్లలు ఆ స్కూల్లో విద్యాభ్యాసం చేశారండి. దానికి సార్కి ఫిబ్రవరి 23న సన్మానం చేద్దామని నిర్ణయించుకున్నామండి. సిల్వర్ జూబ్లీ సిఎస్ఐ సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా అనివార్య కారణాల వల్ల ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. దాని తర్వాత కూడా మరోసారి వచ్చి పరామర్శిద్దాం అనుకున్నామండి మా సంఘం తరఫు నుంచి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి విచారణ వ్యక్తం చేయాల్సి వచ్చింది. వారికి నాగిరిపల్లి తరఫు నుంచి ధన్యవాదాలు అర్పిస్తున్నామండి. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.
వామాయ పెద్దక్కయ్య నర్సి రత్నాబాయి గారు మంచి కవయిత్రి. ఆమె పెద్దమ్మ చిన్న కుమార్తె చిన్నగా మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదికలు అలంకరించిన పాస్టర్ గారు రెవరెండ్ సమర్పణ కిరణ్ గారికి, మరియు పాస్టర్ గారికి, మరి సభకు ఆహూతులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గండుపాటి దేవరాజరావు గారు మా పెద్ద మామయ్య, అమ్మవాడ పెద్ద తమ్ముడు అనమాట. మరి ఆయన గురించి ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు. మరి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు, కానీ ఒక్కసారి అందరూ కూడా ఇది చదవండి కంపల్సరీ. ఇది చదివితే ఆయన గురించి మరి ఒక చిన్న వీసం ఎత్తు కూడా అతిశయోక్తి లేదు దానిలో. అది చదువుకుంటే చాలు, ఆయన లక్షణాలన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన, మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. నాకు ఆయనకి 15 సంవత్సరాల డిఫరెన్స్ అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక సొంత చెల్లెలతో కానీ లేదా కూతురుతో కానీ మాట్లాడినట్టుగా అమ్మ 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 అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఒక మంచి స్నేహితుడిగా ఆయన అందరికీ కూడా ఉండేవాడు. అటువంటి ప్రేమ పంచించిన వ్యక్తి ఆయన. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం, మనకందరికీ ఆశీర్వాదకరం. నీతిమంతులను ప్రతి దినం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటప్పుడు వారి యొక్క నీతి వల్ల వచ్చే మంచి లక్షణాలను కూడా మనకు వస్తాయని చెప్పి బైబిల్లో తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయనను మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ఆయన మాకందరికీ, మా కుటుంబం అంతటికీ, దొండపాటి వంశానికి అంతటికీ కూడా ఒక మూలస్తంభం లాంటి అందరినీ కూడా ఎంతో ఉన్నతిలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అది ఎవరైనా కానీ గ్రహించారు, ప్రతి వాళ్ళు కూడా చూశారు. అంతేకాదు, కేవలం కుటుంబానికే కాదు, అనేక మంది అనేజెండా కూడా మరి సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన వ్యక్తి అయినా. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం మాకు ఎంతో చాలా అంటే దిగుడు. కానీ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చారు. ఉన్నంతకాలం అనేక ఆపరేషన్ జరిగింది, కానీ ఆయనను 80 years చక్కగా దీవించి కాపాడాడు. కుటుంబాన్ని అంతటినీ దీవించాడు. అదేవిధంగా ఇప్పటి వరకు మా తాతగారి గురించి మా మామయ్య అనేక విషయాలు చెప్పారు, మా తమ్ముడు నాని కూడా అనేక విషయాలు చెప్పారు. దీనికి అంతటికి మూల కారణం ఈ కుటుంబం అంతా కూడా ఈ విధంగా ఆశీర్వదించబడి, ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సన్నిధిలో ఎంతో మంచి క్రైస్తవ కుటుంబంగా ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఏంటనమాట, కేవలము మా తాతగారి ప్రార్థన, కేవలం ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన సేవ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ఆశీర్వదించబడ్డారు ఈ కుటుంబంలో. కాబట్టి దాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ అటువంటి భక్తి విశ్వాసాల్లో ఉంటూ అనేక మందికి ఆదర్శంగా ఉంటూ మరి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి మా మామయ్యని అయితే ఏనాటిని కూడా మర్చిపోలేము. ఆయన యొక్క చిరునవ్వైన ఎవ్వరు కూడా మర్చిపోలేరు. కాబట్టి మరి అంత మంచి మామయ్యని మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నామా. మా సహోదరి సరళ కుమారి మాది నిజామాబాద్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రాజారావు గారు నాకు మామయ్య, అంటే రాజారావు గారి అక్క కూతురు. నా పేరు సరళ కుమారి, నేను నిజామాబాద్ ఉంటాను. అయితే బాబు మామయ్యతోనూ బాబు మామయ్య కుటుంబంలో నాకు ఉన్న అనుబంధాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశతో ఉన్నాను. బాబు మామయ్య అంటే మాకందరికీ చాలా ఇష్టం. మాకే కాదు, అసలు ప్రపంచంలో ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరేమోనని నా అభిప్రాయము. కారణం వారి మంచి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలను చూద్దాము. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నిస్వార్థత, నిఖచ్చితత్వము, నిగర్వి, నిర్మోహమాటంగా మాట్లాడటము, సేవా తత్పరత, క్రమశిక్షణ, ఇలా ఎన్నో మంచి లక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మా బాబు మామయ్య. ఇన్ని మంచి లక్షణాలు ఉండడం వల్లనే కావచ్చు దేవుడు మామయ్యను, మామయ్య కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించి సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉన్నత స్థితిలో ఉంచారు. అయితే ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది కదా. మరి మామయ్య విజయవంతమైన జీవిత పయనంలో సహధర్మచారిణి అయిన ఝాన్సీ సహకారము 100% ఉందనడంలో ఎట్టి సందేహము లేదు.
శ్రీ ఇందుపల్లి సంజీవరావు గారు, శ్రీమతి కటాక్షమ్మ గారి ఏకైక సంతానం జాన్సక్క ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. వివాహమైన తరువాత దొండపాటి వారి ఇంట ప్రవేశించి అప్పటి నుండి భర్తకు అన్ని విషయాల్లో సహకరిస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇటు కుటుంబానికి వచ్చే పోయే అతిథులకు సకల మర్యాదలు చేస్తూ అనగా మంచి భోజన పదార్థాలను సిద్ధపరచడం, పెట్టిపోతల విషయంలో ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవడం జాన్సక్క ప్రత్యేకత. ఆతిథ్యం ఇచ్చే గృహం వారిది. వచ్చే పోయే అతిథులతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది ఆ గృహం. ఇక నా విషయానికి వస్తే నాకు 1990లో బీఈడీలో సీట్ వచ్చింది హైదరాబాద్లో. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మోడల్ స్కూల్లో వచ్చింది ఆ సీటు. అయితే అప్పుడు మామయ్య వాళ్ళు భరత్ నగర్లో ఉండేవారు. అయితే చాలా దూరంలో ఉండడం వల్ల అమ్మ నాన్న వాళ్ళు ఆలోచించి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గరలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో నన్ను ఇక్కడ సంజీవ్ రెడ్డి నగరు దగ్గరున్న వెంగళరావు నగర్లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించారనమాట. అక్కడ కాలేజీలో హాస్టల్ కూడా ఉంది. అయితే నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మామయ్య హాస్టల్కి వచ్చి నేను ఇక్కడ ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం ఏంటి అని వెంటనే రూమ్ ఖాళీ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకునేవారు. అప్పుడు మామయ్య వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉండేవారు. ముగ్గురు పిల్లలు చిన్నవాళ్ళు. మరి హైదరాబాద్ సిటీలో ఇంకొకరు ఉండడం అనేది అదనపు భారం అని ఏమాత్రం వెంటాడలేదు. నాది కాంటాక్ట్ ప్రోగ్రామ్ కాబట్టి 2 సమ్మర్స్ అటెండ్ అవ్వాలి. అలా 2 సమ్మర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ లెసన్స్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అక్క కూడా నన్ను ఎంతో సొంత చెల్లెలాగా బాధ్యతగా ప్రేమగా చూసుకునేది. బీఈడీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మరి నా విజయానికి కారణం మామయ్య, అక్కయ్య, పిల్లలు అన్నీ చెప్పుకోవచ్చు. తర్వాత మెడికల్ చెకప్ కూడా నేను అప్పుడప్పుడు ఇలా ఇంటికి వస్తూ ఉండేదాన్ని. అమ్మ నేను ఇద్దరు వచ్చేవాళ్ళము. అప్పుడు కూడా అదే ప్రేమ, అదే ఆదరణతో మమ్మల్ని ఆదరించారు. ఎలాంటి మార్పు లేదు వారి ప్రేమలో. ఇలా మామయ్య కుటుంబం నుండి నేను ఎంతో సహాయాన్ని పొందాను. వారి సహాయాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కోవిడ్ టైంలో కూడా మామయ్య అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా, నిజామాబాద్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని న్యూస్లో వింటున్నాను అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అంతటి ప్రేమ గల మామయ్య దూరం అవ్వడం అనేది చాలా లోటు. నాకు వ్యక్తిగతంగా అయితే చాలా లోటు. మామయ్య ఉన్నారు అని అన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండేది నాకు. అయినా కానీ 80 సంవత్సరాలు జీవించడం అంటే దేవుడు మామయ్యకు మంచి ఆయుష్యం ఇచ్చినట్లే కదా. సంతోషకరమైన జీవితాన్ని జీవించాను. బాధ్యతలన్నీ తీర్చుకున్నాను. ఎంతోమందికి చేయి అందించి వారిని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాను. బైబిల్లో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలోని కొద్దేలి వలె ఎన్నో ధర్మకార్యాలు, సత్కార్యాలు చేసి దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధానానికి చేరుకున్నాను. కాబట్టి నిరీక్షణ లేని ఇద్దరి వలె మనం దుఃఖపడకుండా మామయ్య వలె ఇద్దరిని మాదిరికరంగా జీవిస్తూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాను. దేవుడు అక్కకు, పిల్లలకు మంచి ఓదార్పు, ఆదరణ, నెమ్మది కలుగజేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం రాజారావు గారి పెద్ద తమ్ముడి కుమారులు గడి కిషోర్ కుమార్ మాట్లాడవలసింది. అందరికీ నమస్తే అండి. నేను దేవరాజారావు గారి తర్వాత తమ్ముడు పెద్ద కొడుకు అండి. నా పేరు డిడి కిషోర్ కుమార్, మా డాడీ పేరు దేవ విజయ్ కుమార్. అయితే నన్ను 19వ ఏటే నేను కంపెనీలో జాయిన్ చేశానండి, ఐబీఆర్సీఎల్లో. నాది 4th to 8th నా ఎంప్లాయ్మెంట్ కోడ్ అప్పుడు. అయితే ఏమో కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటూ అంటే నెగ్లెక్ట్ చేస్తూ జాబ్ ఉంటే ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి పిలిచి అసలు ఏం నేర్చుకున్నావు ఓకే అని చెప్పి పర్సనల్గా అడిగారు. అంటే ఎంత కేర్ తీసుకుంటారంటే నువ్వు కంపల్సరీ డ్రాయింగ్స్ ఎలా చదవాలి నేర్చుకో, ఎలా ఈ క్వాంటిటీస్ ఎలా తీయాలి నేర్చుకొని ఒక సపరేట్గా ఒక ఇంజనీర్ గారికి నాకు అప్పచెప్పి ఆ క్వాంటిటీస్ తీయటం ఇవన్నీ నేర్పించి
నన్ను నా జీవన విధానాన్ని ఒక దారిలో పెట్టిన మహోన్నతమైన వ్యక్తి అండి మా పెదనాన్న అని చెప్పటంలో నేను ఏ విధంగానూ సంశయించట్లేదు. ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే కారణం నన్ను ఆ విధంగా నలుగురితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేవి ఇవి కూడా ఈ జాబ్ రిలేటెడ్గానే వచ్చినాయి. అంత ఇదిగా నాకు తీర్చిదిద్దారు. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడమే కాకుండా నా వంతు ఒక లైఫ్ని, ఒక రూట్ని ఏర్పాటు చేశారు మా పిల్లలు. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయండి మా పిల్లలతో. మాకు గడిపినటువంటి మధురానుభూతులు చాలా ఉన్నాయండి. అట్లాంటి మహోన్నత వ్యక్తికి దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న. కీర్తి అందరికీ నమస్కారం అండి. పనిచేసి ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు నేను ఆయన దగ్గర మొయిల్ పొందుకున్న వాళ్ళలో నేను అనుకుంటున్నాను. ఇండియన్సీలో బహుశా 20 మంది తర్వాత నేనే అనుకుంటారు. మామయ్య అసిస్టెంట్గా అంటే ఆయన దగ్గర పనిచేసింది. నా ఎంప్లాయీ కూడా ఇండియన్సీలో 240 అంటే 250 ఎంప్లాయీస్ నేను ఒకటి 1996లో సైట్కి తీసుకెళ్ళి అక్కడ సైట్ ఉంటే ఆయనకి అప్పచెప్పి మా వాడికి పని నేర్పండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి మొదలుకొని ఇంకా నాకు మంచి ట్రైనింగ్ ఇస్తూ నా గురించి వేరే కోర్స్ ప్రతి క్షణం తెలుసుకుంటూ ఉండేవాడు. అలాగే మా ఇన్ఛార్జీలు కూడా అలాగే ప్రతిరోజు నా గురించి ఆయనకి ఫోన్ చేసి చెప్పడం, నన్ను ఆయన సెర్చ్ చేయడం, ఆయన చెప్పలేనివి ఇంటికి ఫోన్ చేసి చెప్పి మా నాన్నగారితో చెప్పిస్తాం. అలా దినచర్య అనమాట. నా గురించి రోజుకు ఒక కంప్లైంట్ వెళ్తూనే ఉండేది ఆయనకి. అలా అయినా కానీ నన్ను ఒక రాయిలాగా ఉన్న నన్ను ఒక శిల్పంలాగా మార్చారు. మరి ఆయన పడ్డ కష్టం, ఆయన చూపించిన మార్గం నాకు చాలా ఇప్పుడు కూడా నాకు అదే దారిలో నడవాలని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ట్రై చేస్తున్నాను. నేను అంత కష్టపడే తత్వం కాదులే, కానీ అంత ఆయన చేసినంత దాంట్లో కనీసం ఒక 20% 30% చేస్తే అది నేను 100% నేను సక్సెస్ అయినట్టే అనుకుంటాను. ఆయన మీరు ఒక ప్రేమమూర్తి, ఒక మానవతామూర్తి అని మీరైతే ఒక యాంగిల్ చెప్పారు. నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఆయన పని రాక్షసుడు. ఆయనని చూస్తే ఆయన క్యాబిన్లోకి వెళ్ళాలంటే ప్యాంటులు తడిసిపోతాయి. నేను దీంట్లో సెన్సార్ చేయట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్యాంటులు తడిసిపోయాయి. మాకే కాదు, మా సూపర్ సీనియర్స్ కూడా భయమే. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అమోఘమైన జ్ఞాపక శక్తి. ఫుటింగ్లో వేసిన స్టీల్ గురించి కూడా 2-3 సంవత్సరాల తర్వాత ఇల్లు ఏదైనా మార్పులు రీకన్స్ట్రక్షన్స్లో తేడాలు జరిగితే మీరు వేసిన ఫుటింగ్లో అది కదా స్టీలు, మీరు ఇదెందుకు చెప్తున్నారు అనేసి ఆయన రీకన్స్ట్రక్షన్స్ కూడా 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ స్పెసిఫికేషన్స్ చెప్పగలిగేవారు. ఎవరైనా ఒక డ్రాయింగ్ తీసుకొని దాన్ని పద్దాకా చూసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మాయ ఒక్కసారి ఆ డ్రాయింగ్ చూసి 10 నిమిషాలు చూశారంటే ఆయన పక్కన పెట్టేసేస్తారు. 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ డ్రాయింగ్, ఆ స్పెసిఫికేషన్, దాంట్లో ఉన్న ప్రతి ఎంఎంను చెప్పగలరు అన్నమాట. ఆయన మీకు ఒక ఇంజనీరింగ్ కానీ
నాకు తెలిసి ఒక సర్ ఆర్థర్ కాటన్ కంటే గొప్పవాడు. సర్ ఆర్థర్ కాటన్ ఒకే ఒక్క ప్రాజెక్ట్ కట్టాడు. మా మామయ్య 4-5 ప్రాజెక్టులు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశారు. ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం 30 ప్యాకేజీలు ఉన్నాయి. 30 ప్యాకేజీలు దగ్గర 5 ప్యాకేజీలు ఈయనే రీడిజైన్ చేశారు. మామూలుగా గవర్నమెంట్ ఒక ప్లానింగ్, ఒక ఇరిగేషన్స్ ప్రాజెక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక ఇంటిటివ్ ప్లానింగ్ ఇస్తారు. దాన్ని ఈయన మళ్ళా రీడిజైన్ చేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కనీసం 5 ప్యాకేజీలు ఈయన రీడిజైన్ చేశారు. దాన్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, మెగా ప్రాజెక్టులు 60,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పేసి దాన్ని ఈ మధ్య పేరు మార్చి దాన్ని కంప్లీట్ చేశారు. దాన్ని డిజైన్ చేసిన 5 ప్యాకేజ్ ఆ ప్యాకేజెస్ మొత్తంలో 5 ప్యాకేజెస్ మామయ్య డిజైన్ చేశారు. అలాగే ఆయన ఇరిగేషన్ కాదు, బిల్డింగ్స్లో కానీ, రోడ్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా చాలా నిష్ణాతుడు అనమాట. లాతూరులోను, తర్వాత కౌశిగఢ్ రీహబిలిటేషన్, ఎర్త్క్వేక్ రీహబిలిటేషన్ అని అక్కడ ఎంతోమంది మరి భూకంపాలు వచ్చి అన్ని ఇల్లు కూలిపోతే, ప్రాణాలు పోతే అక్కడ రీహబిలిటేషన్ మావయ్య చేపట్టారు. అక్కడ ఎంతో మందికి మరి ఇల్లు నిర్మించి ఇచ్చారు. అది కాంట్రాక్ట్లే కానీ. అయితే ఆయన వెళ్ళక ముందు ఏం జరిగిందంటే దగ్గర చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉండగా ఆయన వాటన్నిటిని అధిగమించి ఆ ప్రాజెక్టులన్నింటినీ సక్సెస్ చేసి తీసుకుని వచ్చారు. ఆయన సైట్లో ఏదైనా ఇన్స్పెక్షన్ కానీ ఎప్పుడైనా వెళితే చిన్న వస్తువు ఏదైనా కింద పడి ఏదైనా పాడవుతుంది అంటే ఆయనే స్వయంగా వెళ్ళి నేను ఇంత పెద్ద అధికారిని కదా అని ఏమాత్రం సంశయించకుండా వంగి దాన్ని తీసి పక్కన పెడతా ఉంటాం, చేస్తూ ఉండేవాళ్ళు. కంపెనీని ఆయన ఎంతో ఓన్ చేసుకున్నారు. నీతి నిజాయితీకి బట్టలు వేస్తే ఈయన రూపమే కనబడుతుంది. అటువంటి నిబద్ధత గల మనిషి. అయితే ఐవిఆర్సిఎల్ కంపెనీ మొట్టమొదట 20 లక్షలు 30 లక్షలు చిన్న వర్కులు, డ్రైన్ కాంపౌండ్ వర్క్స్ అని, బ్యాక్ ఫిల్లింగ్స్, ఇటువంటి చిన్న కంపెనీలు చిన్న వర్కులు మ్యాక్సిమం 1 crore లోపల ఉండే వర్కులు నాకు తెలిసి. మామయ్య టీవీఎస్ ఎక్సెల్ మీద, కైనెటిక్ హోండా మీద వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్గా. చిన్న క్లాస్ 1 కాంట్రాక్ట్ నుండి ఐవిఆర్సిఎల్ సంస్థని 6,000 కోట్ల టర్నోవర్గా కలిగిన సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన అందులో ప్రముఖుడు, మొదటివాడు కూడా. ఎందుకంటే మ్యాక్సిమం ఆయన టెక్నికల్ సపోర్ట్ మ్యాక్సిమం ఆయన నుండే ఉండేది, ఇన్పుట్ మొత్తం ఆయనే ఉండేది. తర్వాత కంపెనీ రెండుగా చీలిపోయినప్పుడు కూడా ఆయనకి వేరే కంపెనీ నుండి కూడా మంచి ఆఫర్లు వచ్చినాయి. కానీ ఈయన నమ్మకం, నేను ఫస్ట్ నుండి ఇదే కంపెనీలో ఉన్నాను, ఇక్కడే కొనసాగుతున్నాను, నేను బయటకు రాలేను సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నాకు అంటే ఆయనకున్న ఆఫర్ ఏంటంటే 4 ఆయన తీసుకునే శాలరీకి 4 times ఎక్కువ శాలరీ ఆఫర్ చేసినా కానీ వద్దండి, నేను ఈ కంపెనీని ఫస్ట్ నుండే ఉన్నాను, దీన్ని నమ్ముతున్నాను, దీన్ని వదిలిపెట్టి రాలేదండి అనేసి ఆయన సున్నితంగా తిరస్కరించారు ఆఫర్ని. నేను వారి పేర్లు చెప్పదలుచుకోలేదు, సార్ కూడా తెలిసి ఉంటారు, మీ అందరికీ తెలుసాయి. అయితే ఆయన నిబద్ధతని మరి వారు కూడా గుర్తించారు. వారికి సమున్నతమైన మర్యాదను ఇచ్చి వారు పెద్ద ఆయన అంటూ ఉండేవారు. ఆయన పేరు పెద్ద ఆయన అయిపోయింది. సైట్లలో ఆయన్ని దేవరాజరావు గారు అనే పేరు కాకుండా టైగర్ దేవరాజరావు గారు అనేవాళ్ళు. ఆయన అంటే కొంతమందికి ఆదర్శంగా ఉంటే కొంతమందికి సింహ స్వప్నం అనమాట ఆయనకి.
అటువంటి ఆ వ్యక్తి మరి ఆయన తరంలో నేను ఆయన జీవించిన జీవితంలో మేము కూడా ఆయన్ని చూసి స్ఫూర్తి పొంది ఆయనలాగా అవ్వాలని, కనీసం 10% ఆయనలాగా మేము జీవించగలిగితే మా బతుక్కి అదే సార్థకత, అదే ధన్యతని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన ఐవీఆర్సీఆర్లో టెక్నికల్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేదిపట్నం ఉన్నాడని ఆయన ఆఫీసు విజయనగరం కాలంలో ఉండేది. అందుకని నాకు వీలున్నప్పుడల్లా కలుస్తుండేవాడిని. ఆయన చూసిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన టాలెంట్ని సరిగానే ఐడెంటిఫై చేసి ఐవీఆర్సీఆర్లో అటువంటి పొజిషన్ అన్ని నేను ఆయనకి ఉన్న టాలెంట్ ఒక ఎత్తైతే కంపెనీ వాళ్ళు ఆయన నమ్మి ఆయనకి బాధ్యత ఇవ్వడం, ఆ బాధ్యతను ఆయన వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా మరి నిర్వర్తించి ఇటువంటి పేరు సంపాదించినాడంటే కంపెనీ వాళ్ళు రాజారావు గారు మీకు రిటైర్మెంట్ లేదు మా దగ్గర, మీరు ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేయగలిగితే అన్ని సంవత్సరాలు పనిచేయండి, మీకు ఎప్పుడు నేను ఇది చేయలేని ఉంటుందో అప్పుడు మీరు అని చెప్పారు. అటువంటి ఘనత మనలో చాలా తక్కువ మందికే లభిస్తుంది. ఆయన పేరు గమనించి ఉంటారు, దేవరాజరావు గారు. దేవరాజు ఆయన పేరులో ఉంది రాజు. రాజు లాంటి వ్యక్తిత్వం. సహాయం చేయడంలో ఏమాత్రం క్షణం కూడా వెళ్తున్నారు. నేనే చాలా మంది తీసుకెళ్ళి మరి ఈ జాబ్ అడుగుతున్నాడు ఆయన ఆటలు కావాలని నేను చెప్పినప్పుడు వెంటనే అయ్యా ఇది కుదరదేమో, ఇది మా కంపెనీలో సాధ్యపడడానికి ఏమాత్రం ఆలోచించుకుంటాను. వెంటనే ఏదో ఒక మార్గం చూపించాడు. కాకపోతే చాలామంది మా తమ్ముడు శాంతిలో చెప్పినట్టు చాలామంది నింపుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేయడం ఇది చాలా కష్టమైన పని అని వాళ్ళకి తెలిసి వాళ్ళే తప్పుకున్నారు. దానికి మనం చేయలేదు. ఆయన వ్యక్తిత్వం గొప్పది, ఆయన చేసిన సహాయం చాలా గొప్పది. నేను ఆయన గురించి చెప్పాలంటే ఇంతకు ముందే చాలామంది చెప్పేశారు. నేను ఒక్క మాటని ముగిస్తాను. ఆ సేవ చేసే గుణం చాలా తక్కువ మంది ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటుంది. పొజిషన్స్ చాలామందికి అందులో చాలా మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాజారావు గారు చేసినటువంటి సహాయం చాలా తక్కువ మంది చేసి ఉంటారని నాకు కూడా చాలామంది తెలుసు. ఎక్కువ మంది చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి విడిపడిన కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు తప్పనిసరిగా. అయితే మరి కుమారులిద్దరూ ఒంటరిగా ఉన్న మా అక్కగారిని జాగ్రత్తగా చూసుకుంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే మా అక్కగారు కుమారులిద్దరిలో తన భర్తను చూసుకుంటూ గడపాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కీర్తి. నేను దొడ్డపాటి దేవరాజారావు గారు తమ్ముడు వాళ్ళ కూతురు దేవప్రభాకరరావు అనుకుంటున్నాను. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవడానికి కారణం అవుతున్నా మరి డాడీ అక్కడ ఉన్న ప్రాగేపల్లో ఉన్నప్పుడు పెద్దనాన్న అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. పెద్దనాన్న ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు డాడీని పిలిచి నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ ఏదో ఒక వర్క్ చేసుకుందాం అని డాడీని పిలిపించి వాళ్ళిద్దరు కలిసి బ్యాచిలర్స్గా రూమ్లో ఉండి తర్వాత డాడీ ఎక్కడ చేయాలి ఏంటి అంత గైడెన్స్ ఇచ్చింది మా పెద్దనాన్న. ఆయన మరి చాలా మంది చెప్పారు, ఆయన ఎవరిని వదిలేవాడు. ఎస్పెషల్లీ తన అనుకున్న వదలలేదు. ఇప్పుడు అందరినీ అప్డేట్ చేసే ఉంటాడు. చాలా కైండ్ హార్టెడ్. మరి మా విషయంలో కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు చాలా. ఎస్పెషల్లీ మా పెద్దనాన్న నేచర్ ఎట్లుంటే వర్క్ విషయాలు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దనాన్న
వరకు ఆఫీస్ అయిపోయాక ఖచ్చితంగా వీక్లీ వన్స్ వచ్చి చూసుకునేవాళ్ళు ఎంతవరకు జరిగింది, వాళ్ళకి ఎంత ప్రోగ్రెస్ ఉన్నది. డాడీ కట్టించినా కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు డాడీ కంటే భయపడే వాళ్ళు కాదు తెలియదు, కానీ పెద్ద వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అమ్మో పెద్ద సార్ వస్తారు, ఈ రోజు మనం ఈ పని ఉన్నారు, ప్రతి పెద్దగా ఇది చిన్నది పెద్ద ఆయన పర్ఫెక్షనిస్ట్, ప్రతి వర్క్ కరెక్ట్గా ఉండాలి అలా ఎంత ప్రోగ్రెస్ అయింది ఏంటంటే ఆయన వచ్చి చూస్తున్నారు. మా పెద్దనాన్న వస్తున్నారంటే పనిచేసే ప్రతి వాళ్ళు మేస్త్రి చిన్న పనిచేసే ప్రతి ఒక్కరు గడగడలాడారు, పెద్ద సార్ వస్తున్నారంటే పెద్ద సార్. అంత వర్క్ విషయంలో ఆయన చిన్న పని పెద్ద పని అని ఏం ఉండేది కాదు, ప్రతి విషయంలో ఆయన పర్ఫెక్షనిస్ట్. ఆయన ఉండి అన్ని విషయాల్లో మాకు గైడెన్స్ ఇచ్చి నేను 2 సందర్భాల్లో ఐడియాస్ మా పెద్ద కంపెనీ కట్టే ఎవరు అడిగారు చాలా గర్వంగా మా అమ్మాయి అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఆఫీసులో ఎంత అతిశయిస్తారో ఒక్కొక్కరిని అప్లిఫ్ట్ చేసి వాళ్ళ సక్సెస్ని తన సక్సెస్గా ఫీల్ అవుతారు. తన వాళ్ళందరూ మంచిగా ఉండాలి, తన వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. ఆ రోజు అయిపోదని మా అమ్మాయి అండి, మా అమ్మాయి ఎక్స్ట్రాగా చేస్తుందని అందరికీ చెప్తున్నారు. అది మా పెద్దలు చేయించు. నా పెళ్ళి కూడా ఆయన ముందు చేశారు, పెద్దల గైడెన్స్లోనే నా పెళ్ళి కూడా జరిగింది. అది నా పెద్దలు తీసుకోవడం చాలా ఈరోజు ఈ విధంగా ఆయన ప్రార్థన చేసుకుంటాం, అక్కడే ఆశీర్వదిస్తాం. విడిచినాక ఆయన స్థానం ఏంటో కూడా క్లారిటీగా ఉంది. కాబట్టి సార్ నిద్రించారు. మరణము అనేది సబ్జెక్ట్ వెరీ బిగ్ సబ్జెక్ట్. మరణం యొక్క మిస్టరీ, మరణం యొక్క మరణము యొక్క మర్మము అనేటువంటిది చాలా గొప్ప సబ్జెక్ట్. 2 నిమిషాలు చెప్పేది కాదు, కానీ ఆ మరణమును దాటి ఈ క్రైస్తవుడైతే జీవిస్తూ ఏ సపరేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్, సోల్కు మరణం లేదండి. అలాంటి ఒక గొప్ప తత్వాన్ని నేర్చుకున్నవాడు కాబట్టి ధైర్యంగా అన్ని ఎదుర్కోగలిగాడు. ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇంత సక్సెస్ రావాలంటే పిరికివాళ్ళకి రాదండి. పిరికివాడు ఎప్పుడు కూడా మనుషులు వదిలేస్తాడు, అంటే దానికి భయపడదు. కానీ ఆ ధైర్యం ఏంటంటే మరణం ఎదురు నిలబడ్డా, మరణమా నీ ముందు ఎక్కడ, మరణమా నీ విషయం ఎక్కడ, నీకంటే ముందు అన్నిట్లో నేను విషయం పొందుకున్నానని ధైర్యంతో ఉన్నాను. ఇవన్నీ అతిశక్తి చెప్పే మాట కదా. ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైంది. లాస్ట్ టైం కూర్చొని మాట్లాడినప్పుడు పాప ఫంక్షన్లో దగ్గర కూర్చొని మాట్లాడాలి. ఆ తర్వాత నాకు మళ్ళీ అవకాశం దొరికింది. వాస్ సో బ్లెస్సింగ్ టైం. అందరూ కూడా ఖచ్చితంగా ఒక నిదానమైనటువంటి మనస్సుతో వెళ్ళండి. ఒక అద్భుతమైనటువంటి మిస్టరీని నేర్చుకుని వెళ్తాం. ఈ లోకంలో అందరూ ప్రయాణికులమే, యాత్రికులమే. సో ఈ యాత్ర సమయాన్ని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అందరూ ఒకసారి చెప్తాము, గొల్లపాటి రాజారావు గారి దేవుడు, నా దేవుడు నన్ను పేరు పెట్టారు. ఆ పేరు పిలిచిన ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ధన్యత. ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 411వ కీర్తన పుస్తకం నుండి ఓ దేవా నేను దాపున ఉండేదాన్ని పల్లవి చివరి చరణం పాడుతుంది. పల్లవి మొదటి